మొన్న బంగ్లాదేశ్లో, ఇప్పుడు ఢిల్లీలో పైనున్న అన్నం చూస్తున్న తరుణ్ భాయ్, ఈయనని అతి దారుణంగా ముస్లిమ్స్ చంపేశారు. అసలు ఎందుకు చంపారు, ఇది ఏనికి అనే కారణం కూడా సరిగా ఆయనకు తెలియకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఉన్న పాప హోలీ ఆడుకున్న సమయంలో అక్కడి నుంచి వెళ్ళిన ఒక ముస్లిం అనే ఆమె మీద రంగు పడింది. ఆ రంగు పడటం వల్ల ఆమెకి ఇబ్బంది కలిగింది. దానికి వాళ్ళు క్షమాపణ కూడా చెప్పారు. అంతటితో వాళ్ళు ఆగకుండా 10-20 మంది ముస్లిమ్స్ ఒకేసారి వచ్చి ఈ తరుణ్ భాయ్ అనే వాళ్ళ ఇంటి మీద దాడి చేసి అతి దారుణంగా ఆయనను చంపేశారు. ఒక విషయం ఏంటంటే, హిందూ అంటే సరే ముస్లింలకు అస్సలు చాలామంది పడతలేదు. మనం ఒక్కటి హిందూ అంటేనే వీళ్ళకి ఎందుకంత అసహ్యం. అంతేకాదు, వీళ్ళు హిందువులను చంపే ధైర్యం వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఇక్కడ హిందువులు అందరూ కలిసి ఉంటే మాత్రం ఇలాంటి వాళ్ళని ఏదైనా చేయొచ్చు. ఇలాంటి వాళ్ళు ఒక 10 మంది ఎవరైనా సరే మీ ఇంటి కానీ ఎవరింటి కానీ వస్తే ఇంకో 10 మంది హిందువులు అప్పటికప్పుడే వాళ్ళ మీద ఎదుర్కోండి. లేదంటే అది మీ ఇంటి వరకు కూడా వస్తుంది. మనకెందుకు అని ఎప్పుడు అనుకోద్దు. వాళ్ళు ఎవరు, ఎందుకు వచ్చారు, దేనికి, ఏం చేస్తున్నారు కనుక్కోండి. దేనికి ఎప్పుడు ఎవ్వరికి భయపడదు. ఇలాంటి వాళ్ళు చాలా దారుణం అంటే చాలా దారుణం. ఇప్పుడు ఇవి చాలా దారుణంగా జరుగుతున్నాయి. ఇలాంటివి ఎక్కడ చూసినా సరే 10-20 మంది 30 మంది ఒకటేసారి వచ్చేసి ఒక గ్రూప్ తయారైపోతారు. వాళ్ళు తయారైపోయి ఒక్కలనే టార్గెట్ చేస్తారు. ఇక్కడ ఒక్కలనే టార్గెట్ చేసి ఒక కుటుంబాన్ని టార్గెట్ చేసి వాళ్ళ ధైర్యాన్ని చూపిస్తున్నాం అనుకుంటారు. కానీ ఒక్క విషయం చెప్తున్నా, 10 కుక్కలు 20 కుక్కలు వచ్చి ఒక సింహాన్ని భయపెట్టినంత మాత్రం అది భయపడకుండా ఉండకూడదు. వీళ్ళు పిచ్చి కుక్కలు. 10-20 మంది వచ్చే వాళ్ళని పిచ్చి కుక్కలే అంటారు. ధైర్యంగా ఉండే హిందూ ఒక్కడి మీదకి వచ్చి వీళ్ళు చేసే విధ్వంసాన్ని పిచ్చి కుక్కలే అంటారు. సింహంగా నిలబడేది మాత్రం ఒక హిందువే. మీకు ధైర్యంగానే అనిపిస్తే ఒక్కడే ఏదైనా ఉంటే సమాధానంగా మాట్లాడాలి. అంతేగాని 10 మంది 20 మంది వచ్చి ఒక్కరి మీద మీ దమ్ము చూపించడం కాదు. ఇప్పుడు ఆల్రెడీ ఉత్తరప్రదేశ్లో మన హిందువులు దాడి చేస్తూనే ఉన్నారు. అట్లాంటప్పుడు ఇప్పుడు ఒక్కడ కనబడటం లేదు. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు అంటే ఇప్పుడు భయం పుట్టించుకొచ్చింది. అంటే ఒక్కడుంటే మీకు ధైర్యం వస్తుంది. అంటే మేము వేలాది మంది ఒక్కసారి మీ మీద కన్నెత్తి చూస్తే మీకు భయం పుట్టుకొస్తుందా? అప్పుడు మీరు ఎవ్వడు కనబడడా? ప్రతి ఒక్కడు ఏదో చేస్తామని కొంతమంది ముస్లిమ్స్లు. ఇక్కడ విషయం ఏంటంటే, కొంతమంది ముస్లిమ్స్ ఏంటంటే వాళ్ళు మనకి చాలా అంటే చాలా దారుణంగా హింస పెడుతున్నారు. అలాంటి వాళ్ళు మన గల్లీలో కానీ ఎక్కడ కానీ వీధిలో కానీ ఎక్కడన్నా ఉంటే వాళ్ళని ఖచ్చితంగా వెంటనే మీరు అరికట్టడానికే చూడండి. ఎవ్వరితో భయపడద్దు. ఎవరు ఎలా ఉంటున్నారో గమనించండి. ఎవ్వరికి భయపడద్దు. ఎవ్వరు భయపడే అవసరమే లేదు. ఈ అన్నకి న్యాయం జరగాలని నేను అనుకుంటున్నా. నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. జస్టిస్ ఫర్ తరుణ్ అన్న.